నమస్తే అండి. వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ వీడియోలో వాస్తుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీ దృష్టికి తీసుకొస్తాను. అదేంటంటే చాలా మంది వారికి ఆర్కిటెక్ట్ గాని, ఇంజనీర్ గాని ఇచ్చిన ప్లాన్స్ ను సెకండ్ ఒపీనియన్ కోసం నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసి కరెక్షన్స్ అడుగుతా ఉన్నారు. నాకే కాదు, మీరు ఇంకా ఏ వాస్తు ఎక్స్పర్ట్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసినా సరే మీ ప్లేస్ కంపాస్ కి ఎన్ని డిగ్రీలు ఉంది అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి. దానివల్ల మెరుగైన సొల్యూషన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ లో డోర్స్ గానీ, సంపు గానీ, సెప్టిక్ ట్యాంకులు గానీ, అంటే నడకలు గానీ, గొయ్యి గానీ కరెక్షన్ చేయాలంటే మీ స్థలం ఎన్ని డిగ్రీలు ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను వాస్తు అడ్వైజ్ చేసినటువంటి మొట్టమొదటి క్రమంలో కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ లో కరెక్షన్ చేసుకొని వెళ్ళిండ్రు. చాలా మందికి మార్పులు చేర్పులు చెప్పిన తర్వాత అందులో కొంతమంది నన్ను ఫీల్డ్ విజిట్ కూడా పిలిచారు. వాళ్ళు తూర్పు రోడ్ సార్ అన్నారు. అక్కడ వెళ్ళి చూస్తే తూర్పు 90 డిగ్రీస్ కాదు 45 డిగ్రీ చూపించింది. కంపాస్ కు పూర్తి విరుద్ధంగా ఉంది. మనం ఇచ్చిన కరెక్షన్స్ వాళ్ళు తోడుకున్న గొయ్యి ఏమైతుందంటే కంపాస్ పెట్టి చూసినప్పుడు మనం ఏ ఉత్తర మధ్య స్థానం అని ఇస్తే అది ఉత్తర వాయువ్యంలో పడింది. అంటే ఆగ్నేయం తిరిగి ఉంది ఆ ప్లేస్. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈశాన్యం తిరిగిన స్థలంలో చూసినప్పుడు తూర్పు మధ్య స్థానంలో ఇచ్చినవి కాస్త తూర్పు ఆగ్నేయంలో గొయ్యిలుగా మారిపోయినాయి. ఉత్తర మధ్యస్థాన ద్వారం అనుకునేది కాస్త ఉత్తర వాయువ్యంలో పడడం జరిగింది. అంటే మనం ఇచ్చేది లాభం చేయాల్సింది పోయి నష్టం జరుగుతుంది. అంటే మనం స్వయంగా ప్లేస్ చూడకుండా ప్లాన్ లో కరెక్షన్ చెప్పినప్పుడు మాత్రం నిజంగా నష్టం జరుగుతూ ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఆర్కిటెక్ట్ నుంచి తీసుకున్నటువంటి ప్లాన్ ను పట్టుకొని వాస్తు అడ్వైజర్స్ చుట్టూ తిరగడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళను మీ దగ్గరికి పిలిపించుకొని మీ ప్లేస్ చూపించుకొని మీ ప్లేస్ కంపాస్ ఎన్ని డిగ్రీస్ ఉంది దానికి అనుకూలంగా మీకు ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ లో కరెక్షన్ చేసుకోవడం వల్ల మాత్రమే లాభం ఉంటుంది. అదే జన్మనామము, జన్మపత్రికను, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒక జ్యోతిష పండితుని దగ్గర పోతే మీకు జస్ట్ టైము, డేట్ చూసి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇవ్వగలుగుతారు. వాస్తు ప్లాన్ అనేది అలాంటిది కాదు. సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ స్థల మహత్యము, అది రెడ్ సాయిల్ ఉందా, బ్లాక్ సాయిల్ ఉందా, ఆ చౌడు నేలలు ఉన్నాయా, రోడ్ ఏ వైపు ఉంది, క్రాస్ గా రోడ్ వస్తుందా, వీధి పోట్లు అయితే ఉన్నాయా, అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ లో కరెక్షన్ చేపించుకున్నప్పుడు మాత్రమే మీకు లాభం జరుగుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఎగ్జిస్టింగ్ హౌస్ అయినా సరే, అంటే అప్పటికే మీరు ఉంటున్నటువంటి ఇల్లు వాస్తు మార్పులు చేసుకుందాము, రినోవేషన్ చేద్దాము అని అనుకున్నప్పుడు ప్లాన్ ను తీసుకుపోయి వారి ఒపీనియన్ తీసుకోవడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం జరగట్లేదు. ప్రాక్టికల్ గా మీరు ఇల్లు రినోవేషన్ చేసుకోవాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్న ఒక వాస్తు ఎక్స్పర్ట్ ను స్వయంగా పిలిపించి చూయించుకున్నప్పుడు కంపాస్ కి ఎన్ని డిగ్రీలు ఉంది, సరౌండింగ్ వాస్తు ఎలా ఉంది, అది ఆగ్నేయం తిరిగి ఉన్నప్పుడు సొల్యూషన్ ఏ విధంగా, మీ ఇల్లు ఈశాన్యం టిల్ట్ అయినప్పుడు ఏ విధమైన పరిష్కారం అనేది వాళ్ళు స్వయంగా చూసి నిర్ధారణ చేసిన తర్వాతనే మీకు కరెక్షన్స్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడే ఎక్కువ ఉపయోగం జరుగుతుంది తప్ప ఉన్న ఇంటిని 4 గీతలు గీసుకొని మీరు పోయి చూపించినంత మాత్రాన కంపాస్కి ఎన్ని డిగ్రీలు ఉందో తెలియకుండా కరెక్షన్ చెప్పడం వల్ల మీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఒక్కొక్క దగ్గర అయితే లాభం జరగాల్సింది పోయి నష్టం కూడా జరుగుతూ ఉంది. వాస్తును నమ్మి 100% లాభం పొందుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఎంత ఎక్స్పర్ట్ వాస్తు అడ్వైజర్ దగ్గర నుంచి వాస్తు అడ్వైజ్ తీసుకోవాలనుకున్నా మీ స్థలం చూడకుండా వారిచ్చే అడ్వైస్ మీకు పెద్దగా ఉపయోగపడదు. ఇది నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నా దృష్టికి వచ్చిన విషయము.